హాయ్ గ్యాస్ ఎలా ఉన్నారు గ్యాస్ వీడియోని చూడడం మాత్రమే కాదు వీడియోకి ఒక లైక్ చేయండి. సో లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో సరిపోదు గ్యాస్, పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే గైస్, దిస్ ఇస్ మీ ఎంకే అండ్ ఓవర్ వాచింగ్ టెక్నికల్ ఎంకే యూట్యూబ్ ఛానల్. సో గైస్, నేను మీకు ఈ వీడియోలో క్యూ వాలెట్ అప్లికేషన్లో వచ్చిన క్యూఎల్సీని సో ఎట్లా అయితే విత్డ్రా చేసుకోవాలో చెప్తాను. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి, సో స్కిప్ చేయకుండా, ఓకేనా. సో గైస్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో స్టార్ట్ చేసే ముందు సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఎవరైతే జాయిన్ అవ్వలేదు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి గైస్, ఓకేనా. సో ఏమైనా కొత్త ఎర్నింగ్ యాప్స్ ఏమైనా వచ్చినా సరే టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీకైతే సో ఎంతో కొంత ఎర్నింగ్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి గైస్, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే అంటే కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి గైస్, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్యూ వాలెట్ అప్లికేషన్ లింక్ ఇంకా ఎవరెవరైతే చూడలేదు సో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫటాఫట్ అయితే చూసి వెళ్ళి కేవైసీకి అయితే అప్లై చేసుకొని జస్ట్ 14 days మీరు సో లాగిన్ చేసి పెట్టుకోండి గైస్, ఓకేనా. సో మీరు కేవైసీ అప్లై అయిపోయి వెరిఫై అయిపోయి మీరు లాగిన్ చేసుకున్నందుకు వీళ్ళు మనకి 100 QLs అయితే ఇస్తున్నారు. సో దాని వాల్యూ అయితే వచ్చేసి మనకి 200 కన్నా ఎక్కువ, ఓకేనా. సో 200 కన్నా ఎక్కువ అంటే 212 రూపీస్ పర్ఫెక్ట్ వాల్యూ అయితే చెప్తున్నా చూడండి, 212 రూపీస్, ఓకేనా. సో మీరు లాగిన్ అయిపోయింది, ఓకేనా. 14 days ఎవరెవరైతే బైపాస్ అంటే లాగిన్ కంప్లీట్ చేశారో సో వాళ్ళంతా ఈ ప్రాసెస్ అయితే చేయండి. సో చేయని వాళ్ళు అయితే వెళ్ళి ఫస్ట్ వీడియో అయితే చూసి సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా క్యూ వాలెట్లో అయితే జాయిన్ అవ్వండి, ఓకేనా. డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఉంటాయి, ఫటాఫట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్, ఎవరైతే 14 days బైపాస్ కంప్లీట్ చేశారో సో వాళ్ళైతే వచ్చేసి ఇక్కడ చూడండి వాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో ఇక్కడ, ఓకేనా. సో జస్ట్ వెయిట్. సో గైస్, మీకు ఇక్కడ వాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో సింపుల్గా ఈ వాలెట్ అనే ఆప్షన్లోకి అయితే రండి గైస్, ఓకేనా. సో వచ్చిన తర్వాత సో మీరు ఇప్పటివరకు అంటే 14 days సో ఏదైతే క్యూ గ్యాస్ అయితే కలెక్ట్ చేశారో ఆ క్యూ గ్యాస్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో దాని వాల్యూ కూడా కింద చూపిస్తుంది, ఓకేనా. సో మీరు 14 days కలెక్ట్ చేసిన క్యూ గ్యాస్ ఇది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ క్యూ గ్యాస్ని క్యూఎల్సీలోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో గైస్, నాదొక చిన్న రిక్వెస్ట్, సో చిన్నదేం కాదు చాలా పెద్ద రిక్వెస్ట్ అనుకోండి. సో వీడియోని అయితే ఎవరికి స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో మీరు ఏమాత్రం పొరపాటు చేసినా సరే మీకు వచ్చే మనీ కూడా వెళ్ళిపోద్ది, సో ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీరు ప్రెజెంట్ దగ్గర మీ దగ్గర ఎంతైతే క్యూ గ్యాస్ అయితే ఉందో, ఓకేనా. సో ఆ క్యూ గ్యాస్ని క్యూఎల్సీ కింద అయితే కన్వర్ట్ చేసుకోవాలి. మనం క్యూఎల్సీ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది కదా సెకండ్ దాంట్లో, ఓకేనా. సో ఈ ట్రేడ్ అనే ఆప్షన్లోకి రండి, ఓకేనా. ఈ ట్రేడ్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పైన బై అని ఒకటి సెల్ అని ఒకటి ఉన్నాయి, ఓకేనా. సో మనం సెల్ చేసుకోవాలి, ఓకేనా. సింపుల్గా సెల్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. సో ఇక ఇక్కడ మీకు లాట్ ఆఫ్ సెల్లర్స్ అయితే దొరుకుతారు. సో కానీ ఎట్లా సెల్ చేయాలి అనేది మీకు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ అయితే చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. సో మీ దగ్గర సో ఇతని దగ్గర అయితే చూడండి, సో లిమిట్ అయితే 1 నుంచి 5 క్యూ గ్యాస్ వరకు అయితే మీరు ఇతనికి అయితే సెల్ చేయొచ్చు. అండ్ దానికి వీళ్ళు ఎంత ఇస్తున్నారు 1.99, చాలా ఎక్కువ గ్యాస్, ఓకేనా. 1.99 సూపర్ అయితే. సో 1.99 ఇస్తున్నారు అంటే 1 క్యూ గ్యాస్కి 1.99 క్యూఎల్సీ అంటే అప్రాక్సిమేట్లీ 2 అయితే ఉంది. ఇక్కడ 1.98 1.95. కానీ ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి గ్యాస్. మీరు ఎవరి దగ్గర అయినా సరే సెల్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో 1 నుంచి చూసుకోండి. లిమిట్ అంటే 5 అంటే మీ దగ్గర 6 ఉన్నాయి అనుకోండి, అంటే ఇతని దగ్గర మీరు సెల్ చేయలేరు, అంటే 1 to 10 ఇక్కడ, ఓకేనా. సో అండ్ మీకు ఇక్కడ ప్రైస్ కూడా చూసుకోండి ఒకసారి, ఓకేనా. అంటే 1 క్యూ గ్యాస్కి 1.99 క్యూఎల్సీ ఇది హైలో ఉంది. సో ఇక్కడ నేనైతే ఇక్కడైతే సెల్ చేస్తాను. సో మీకు నచ్చిన దగ్గర సో మీరైతే సెల్ చేసుకోండి, ఓకేనా. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత సెల్లర్ మీద క్లిక్ చేసి సెల్లర్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేసుకున్న తర్వాత సో మీ దగ్గర ఎన్ని క్యూ గ్యాస్ అయితే ఉన్నాయో, ఓకేనా. సో ఎన్ని క్యూ గ్యాస్ ఉన్నాయైతే సో అన్ని క్యూ గ్యాస్ అయితే ఎంటర్ చేయండి. ఒకసారి నేనైతే ఒకసారి చూస్తాను నా దగ్గర ఎన్ని ఉన్నాయో. సో ఓకే, వాలెట్ అనే ఆప్షన్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది గ్యాస్ ఎన్ని క్యూ గ్యాస్లు అయితే ఉన్నాయో, ఓకేనా. సో గైస్, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నా వాలెట్లో అయితే వచ్చేసి 2.76, ఓకేనా. సో 2.76921512, ఓకేనా. సో ఓవరాల్గా 2.76 అనుకుందాం, ఓకే. 2.76 క్యూ గ్యాస్ అయితే ఉంది. సో ఈ క్యూ గ్యాస్ని మనం ట్రేడ్ చేయాలి కదా. సో అంటే ఇక్కడ మనం ట్రేడ్లో అయితే మళ్ళీ వచ్చి సెల్లోకి అయితే రండి. సో నాకైతే ఫస్ట్ బయర్ అయితే నచ్చాడు, ఓకేనా. 1.99 అయితే ఇస్తున్నాడు. సో 1 నుంచి 5 వరకు అయితే లిమిట్ ఉంది. సో లిమిట్ అయితే చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. 2.76 అయితే ఉంది మన దగ్గర. ఇక్కడ చూడండి సెల్లింగ్ అమౌంట్ అని ఉంది కదా. సో ఇక్కడ అయితే మీరు క్లిక్ చేసి 2.76 అయితే సెలెక్ట్ చేయండి. సో ఈ 2.76కి మనకు వచ్చే క్యూ గ్యాస్ వాల్యూ 5.5 క్యూ గ్యాస్ అయితే వస్తుంది గ్యాస్, ఓకేనా. సారీ క్యూఎల్సీ అయితే వస్తుంది. సో ఇక్కడ వాలెట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి, సో ఓకేనా. సో కింద మళ్ళీ దీని అయితే క్లిక్ చేసి వాలెట్ అయితే సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందకి స్క్రాల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి సో సబ్మిట్ అనే బటన్ ఉంది కదా. సో ఈ సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి గైస్, ఓకేనా. సో క్లిక్ చేసిన తర్వాత ఒక 2 or 3 minutes అయితే లోడింగ్ అయితే టైం పడుతుంది. సో వెయిట్ చేయండి సరిపోతుంది, ఓకేనా. సో మ్యాక్సిమం 5 minutesలో అయితే అయిపోతుంది గైస్, ఓకేనా. 4 or 3 minutesలో అయితే అయిపోతుంది. సో కొంచెం వెయిట్ చేయండి. సో వీడియో అయితే పాజ్ చేస్తాను. సో తర్వాత అయితే మళ్ళీ వీడియో అయితే ఆన్ చేసి నేను చెప్తాను ఏం చేయాలో.
ట్రేడ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కంప్లీటెడ్ ఆర్డర్స్లో కనిపిస్తుంది కదా ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆర్డర్ హెస్ బిన్ కంప్లీటెడ్ అని చెప్పేసి కనిపించింది కదా. సో ఈ కంప్లీటెడ్ ఆర్డర్స్లో అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్ అయితే బ్యాక్కి రండి ఓకేనా. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ వాలెట్ అనే ఆప్షన్లోకి అయితే రండి గైస్ ఓకేనా. సో వాలెట్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వాలెట్ అయితే నియో వాలెట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నియో వాలెట్ ఎక్కడ ఉంటుందంటే సో ఫస్ట్ ఆల్ అయితే మీకు ఎట్లా ఉంటుంది గైస్ ఓకేనా. సో వాలెట్లోకి వచ్చిన తర్వాత మీకు స్క్రీన్ మీద అయితే ఎట్లా అయితే ఉంటుంది. సో ఎట్లా ఉన్నదని మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యారో సింబల్ అయితే కనిపిస్తుంది కదా. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి ఓకేనా. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నియో వాలెట్ అని ఉంటుంది, NEO వాలెట్ అని చెప్పేసి. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి ఓకేనా. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ అయితే నియో వాలెట్ అయితే ఓపెన్ అవుతుంది. సో కొంచెం సెకండ్స్ అయితే టైం పడుతుంది, లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాలెట్ అయితే ఓపెన్ అయింది. సో ఐ గెస్ వాలెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి QLC 100 ఉన్నాయి కదా, అంటే ఇవి 14th డే లాగిన్ చేసినప్పుడు వచ్చినవి, అంటే ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు, మనం అయితే సెల్ చేసాము అది. సో ఒక 5 minutes అయితే టైం పడుతుంది గైస్ ఓకేనా అప్డేట్ అవ్వడానికి. సో అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అయితే ఓవరాల్గా 1 hour అయితే వెయిట్ చేశాను, 1.5 hour అయితే వెయిట్ చేశాను. సో నా బ్యాలెన్స్ అయితే ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు ఓకేనా. సో 5 QLC అయితే ఇంకా యాడ్ అవ్వలేదు, నేను సెల్ చేసిన QGAS ఓకేనా. సో అయితే నేను అయితే అడ్మిన్కి అయితే మెసేజ్ చేశాను. సో తనైతే ఏం చెప్పాడు అంటే సో అప్డేట్ సూన్ అని చెప్పేసి మెసేజ్ అయితే చేశాడు. సో ఓకే ఇంకా అప్డేట్ అవ్వచ్చు ఓకేనా. సో టైం పట్టొచ్చేమో. సో అప్డేట్ అయితే సో నేను తర్వాత వాటిని వేరే విత్డ్రా చేసుకుంటాను. సో వీడియో అయితే లేట్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. సింపుల్గా ఉన్న 100 QLC ఉన్నాయి కదా, సో వీటిని అయితే లెవెల్ అయితే విత్డ్రా చేసి చూపిస్తాను కదా ఓకేనా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, లాంగ్ అయినా సరే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే QLC కనిపిస్తుంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి సింపుల్గా ఓకేనా. సో గైస్ ఇక్కడ మీకు ఇక్కడ QLC కనిపిస్తుంది కదా, సింపుల్గా ఈ QLC మీద అయితే క్లిక్ చేయండి గైస్ ఓకేనా. సో ఈ QLC అనే బటన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఎట్లా కనిపిస్తుంది, సింపుల్ ఇక్కడ చూడండి సెండ్ అనే బటన్ కనిపిస్తుంది కదా కింద ఓకేనా. సో ఈ సెండ్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఏం కావాలంటే బైనాన్స్ అకౌంట్ ఓకేనా. సో బైనాన్స్ అకౌంట్ గైస్ ఓకేనా, వరల్డ్ నెంబర్ 1 ఎక్స్చేంజర్ ఓకేనా. సో బైనాన్స్ ఈజ్ వరల్డ్ నెంబర్ 1 ఎక్స్చేంజర్. సో గైస్ ఇవి అంతా కూడా ఈ బైనాన్స్లో మీరు విత్డ్రా చేసుకోవాలంటే KYC అయితే ఉండాలి. సో మస్ట్ షూట్ మ్యాక్సిమం అయితే ఉండాలి గైస్ ఓకేనా పక్కగా. ఎందువల్లంటే మీ విత్డ్రాల్ అనేది ఏమైనా సరే స్ట్రక్ అయినా పెండింగ్ అయినా సరే మీరు వాళ్ళకి అడగడానికి సో సరిపోతుంది KYC ఉన్నట్టయితే మీకు ఓకేనా. సో KYC వెరిఫై కాలేదు అనుకునే వాళ్ళందరూ ఏం చేస్తారంటే సో నాకైతే మెసేజ్ అయితే చేయండి. సో నేను అడ్రస్ అయితే ఇస్తాను. సో మీరు నా అడ్రస్ సెండ్ చేసినట్టయితే సో నేను మీ పేటిఎంకి అయితే మనీస్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను గైస్ ఓకేనా. సో నేను మీకు పేటిఎంకి మనీ అయితే కన్వర్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఎవరి దగ్గర అయితే టోకెన్స్ అయితే ఉన్నాయో సో వాళ్ళైతే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. సో డిస్క్రిప్షన్లో ID అయితే ఉంటుంది, సో టెలిగ్రామ్ ID. సో డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే చేయండి ఓకేనా. సో సింపుల్గా ఉన్న వాళ్ళు ఓకేనా బైనాన్స్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా బైనాన్స్ అకౌంట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో ఈ వాలెట్స్ అనే ఆప్షన్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు అయితే సెట్ చేయండి ఏమని, ఇక్కడ చూడండి ఇక్కడ A to Z ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేసి క్యూ మీదకి అయితే వెళ్ళండి గైస్ ఓకేనా. క్యూ మీదకి QLC కదా కాబట్టి క్యూ మీదకి అయితే వెళ్ళండి. ఇక్కడ మనకి QLC ఓకేనా, QLC చైనా అయితే వస్తుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి ఓకేనా. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిపాజిట్ అడ్రస్ ఉంటుంది. సో ఈ డిపాజిట్ అడ్రస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒక అడ్రస్ ఉంది కదా, సో దీన్ని అయితే కాపీ చేసుకోండి సింపుల్గా ఓకేనా. అడ్రస్ కాపీ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ క్యూ వాలెట్ అప్లికేషన్లోకి అయితే రండి. సో ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి, ఎంత అమౌంట్ 100 QLC ఓకేనా. సో అమౌంట్ అయితే ఎంటర్ చేసాము. సో ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్ని అయితే పేస్ట్ ఇచ్చేయండి. సో ఇప్పుడు మీరు ఏదైతే అడ్రస్ అయితే చేసుకున్నారో అడ్రస్ని పేస్ట్ ఇచ్చేసి సెండ్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే సెండ్ సక్సెస్ అని వచ్చింది కదా. సో మనకైతే అయిపోయింది గైస్ ఓకేనా. ఒక 15 టైం పడదు, ఒక 5 minutesలో మనకైతే బైనాన్స్లోకి అయితే అప్డేట్ అయితే వచ్చేస్తుంది డిపాజిట్ అని చెప్పేసి ఓకేనా. 5 minutes అయితే బైనాన్స్ అయితే టైం తీసుకుంటుంది. సో బైనాన్స్లోకి వచ్చిన తర్వాత వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను గైస్ ఓకేనా. సో గైస్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు మెయిల్ అయితే వచ్చింది ఓకేనా. సో మెయిల్ వచ్చిందని నాకైతే మెసేజ్ కూడా వచ్చింది, డిపాజిట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకి బైనాన్స్ నుంచి అయితే. సో మీకు కూడా ఎట్లా వస్తుంది గైస్ ఓకేనా. సో డిపాజిట్ అయితే సక్సెస్ అయిన వస్తుంది. సో సింపుల్గా మీరేం చేయాలంటే సింపుల్గా వాలెట్లోకి అయితే రండి ఓకేనా. సో బైనాన్స్లో వాలెట్ అయితే ఉంటుంది కదా, సో సింపుల్గా వాలెట్స్లోకి అయితే రండి. సో వాలెట్లోకి అయితే వచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి QLC ఓకేనా, QLC 100 QLC అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఓకే. సో గైస్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, సో సింపుల్ ప్రాసెస్ చెప్తాను. సో వీడియోని అయితే టిల్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా ఓకేనా. సో చాలా సింపుల్ ప్రాసెస్ చెప్తాను. సో సింపుల్గా మీ మనీ అయితే మీరు పేటిఎంకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా చెప్తాను. సో గైస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ మీరు చూడండి కన్వర్ట్ ఓకేనా, కన్వర్ట్ టు స్మాల్ బ్యాలెన్స్ టు BNB ఓకేనా, ఈ ఆప్షన్ ఉంది కదా. సో మీకు ఇక్కడ క్రెడిట్ అవ్వగానే కన్వర్ట్ 1 స్మాల్ బ్యాలెన్స్ టు BNB అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి ఓకేనా. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి QLC ఉంది కదా పైన, సో మీకు అక్కడ QLC చూపిస్తుంది. సో సింపుల్గా దీని మీద QLC మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద కన్వర్ట్ టు BNB అని ఉంది కదా. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసి కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి గైస్ ఓకేనా. సో క్లిక్ చేసిన తర్వాత
సో గైస్ ఇక్కడ కన్వర్ట్ టు బిఎన్బి అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకేనా, సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అయితే అయిపోతుంది గైస్ ఓకే. నేను ఆల్రెడీ ఇవాళ చేశాను కదా, సో ఆల్రెడీ మీకు పేమెంట్ ప్రూఫ్ అయితే ఇస్తాను. సో నేను ఆల్రెడీ ఇవాళ అయితే నేను ట్రేడింగ్ అయితే చేశాను. సో డైలీ వన్స్ ఇది. సో అంటే ఎట్లా కన్వర్ట్ చేసుకోవడానికి అంటే సింపుల్ ప్రాసెస్ గైస్, ఇది డైలీ వన్స్ మాత్రమే చేసుకోగలము ఓకేనా. సో ఇక్కడ 24 hours తర్వాత మళ్ళీ అయితే నాకు అవుతుంది, డైలీ వన్స్ మాత్రమే చేసుకోగలము. సో అంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్నదాన్ని సింపుల్గా బిఎన్బిలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బిఎన్బి ఎక్స్చేంజ్ ఇది ఓకేనా, బైనాన్స్ ఓకేనా, సింపుల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఓకేనా. ఇది ఒక ప్రాసెస్. అండ్ ఇంకొక ప్రాసెస్ అయితే ఉంది, సో ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. సో ఇట్లా బిఎన్బిలో కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి. సో కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీకు బిఎన్బి అని ఉంది కదా, సో ఈ బిఎన్బిలోకి అయితే వచ్చేస్తుంది గైస్ ఓకేనా. సో ఇక్కడ ఈ బిఎన్బిలోకి అయితే వచ్చేస్తుంది. సింపుల్గా ఈ బిఎన్బిలోకి అయితే ఇక్కడ చూడండి. సో నేను హిస్టరీ కూడా చూపిస్తాను గైస్ ఓకేనా మీకు. సో జస్ట్ వెయిట్. సో ఫస్ట్ ఆల్ అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత హిస్టరీ చూపిస్తాను చూడండి లాస్ట్లో ఓకేనా. సో సపోజ్ ఓకేనా, సో మీరు అక్కడ కన్వర్ట్ చేసేసుకున్నారు. కన్వర్ట్ చేసుకున్న తర్వాత వాల్యూ అంతా సరే ఈ బిఎన్బిలోకి అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి విత్డ్రాల్ అనే బటన్ కనిపిస్తుంది కదా, సో ఈ విత్డ్రాల్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీరు ఓపెన్ చేయవలసిన అప్లికేషన్ ఏంటంటే కాయిన్ స్విచ్ గైస్ ఓకేనా. కాయిన్ స్విచ్ కానీ సో ఇంకా కాయిన్ స్విచ్కి ఆల్టర్నేటివ్ ఉన్నాయి గైస్ ఓకేనా కొన్ని అప్లికేషన్స్. సో గైస్ మీరు కాయిన్ స్విచ్ అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో కాయిన్ స్విచ్కి చాలా ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిన అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఓకేనా. నేనైతే మెయిన్ ప్రిఫర్ కాయిన్ స్విచ్ అయితే ఇస్తాను ఓకేనా. సో కాయిన్ స్విచ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెర్చ్ కరెన్సీ అని ఉంది కదా, ఇక్కడ బిఎన్బి అయితే సెర్చ్ చేయండి గైస్ ఓకేనా. సో బిఎన్బి అని సెర్చ్ చేసినట్టయితే మనకి బైనాన్స్ కాయిన్ అయితే వస్తుంది. చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైన రిసీవ్ అనే బటన్ ఉంది కదా, సో ఈ రిసీవ్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు ఒక అడ్రస్ అయితే వస్తుంది ఓకేనా. సో ఈ అడ్రస్ని అయితే కాపీ చేసుకోండి ఓకేనా. సింపుల్గా ఈ అడ్రస్ని అయితే కాపీ చేసుకోండి. సో ఈ అడ్రస్ని కాపీ చేసుకొని సో ఇక్కడికి అయితే రండి ఓకేనా. సో వాలెట్ అమౌంట్ ఓకేనా, ఎంత ఉంటే అంత ఓకేనా. ఇక్కడ మ్యాక్స్ అనే బటన్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీ వాలెట్లో ఎంత అమౌంట్ అయితే ఉందో అంత అమౌంట్ కూడా వచ్చేస్తుంది. తర్వాత సో ఇక్కడ మీరు ఏదైతే కాయిన్ స్విచ్ అడ్రస్ని కాపీ చేసుకున్నారో దాన్ని అయితే పేస్ట్ ఇవ్వండి. సో తర్వాత గైస్ మస్ట్ అండ్ షుడ్గా మెమో అయితే ఇవ్వాలి ఓకేనా. సో మెమో ఇవ్వలేదు మర్చిపోయారు అంటే మీ పేమెంట్ అయితే రాదు గైస్ ఓకేనా. అక్కడ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ఫుల్ వచ్చేస్తుంది, కానీ మీకు ఇక్కడ కాయిన్ స్విచ్లోకి మెమో ఇవ్వకపోతే మీరైతే పేమెంట్ రిసీవ్ చేసుకోలేరు ఓకేనా. సో మెమో కూడా పేస్ట్ ఇచ్చి సో ఇక్కడ చూడండి ఇక్కడ విత్డ్రాల్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే వితిన్ 15 minutesలో మీకు అయితే కాయిన్ స్విచ్లోకి అయితే వచ్చేస్తాయి. సో కాయిన్ స్విచ్ నుంచి మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. సో పేటిఎంకి ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలో ఓకేనా. సో నేనైతే హిస్టరీ చూపిస్తాను కదా, సో నేను ఒక 10 minutes ముందు అయితే చేశాను. సో దాన్ని హిస్టరీ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి హిస్టరీ అనేది ఉంది కదా పైన. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి గేస్ నాకైతే హిస్టరీ అయితే వస్తుంది చూడండి. సో జస్ట్ 1 second. సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నా హిస్టరీ ఇక్కడ చూడండి గైస్ 2028 ఓకేనా ఇవాళ డేట్. సో ఓకేనా ఒక 10 minutes ఓకేనా, ఒక 10 minutes ముందు అయితే నేను చేశాను. సో 10 minutes కాదు, 2 hours ముందు అయితే చేశాను ఓకేనా. దీనికోసం వెయిట్ చేశాను కదా ఓకేనా. సో 2 hours ముందు అయితే చేశాను గైస్ ఓకేనా. సో అందువల్ల ఓకేనా డైలీ మనకి సో సింపుల్ వేలో కన్వర్ట్ చేయాలంటే డైలీ వన్స్. సో ఇంకొక పద్ధతి అయితే ఉంది, సో ఆ పద్ధతి కూడా చెప్తాను. సో వీడియోని టిల్ వరకు చూడండి గైస్ ఓకేనా. సో ఎట్లా అయితే మనం అయితే చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి చేస్తాం కదా, సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సో మనకైతే కాయిన్ స్విచ్లోకి అయితే రిసీవ్ అవుతాయి గైస్ ఓకేనా. కాయిన్ స్విచ్లోకి ఎక్కడ రిసీవ్ అవుతాయి అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంకో 15 minutes తర్వాత మనకి బిఎన్బిలోకి అయితే వచ్చేస్తుంది కాయిన్ స్విచ్ నుండి ఓకేనా. సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నాకు కాయిన్ స్విచ్లోకి అయితే కాయిన్స్ అయితే రిసీవ్ అయినాయి. సో ఇంత ప్రీవియస్ అయితే చూపిస్తున్నాను నేను ఓకేనా. సో సింపుల్గా చూడండి. సో కాయిన్ స్విచ్లోకి అయితే కాయిన్స్ అయితే రిసీవ్ అయిపోయింది ఓకేనా. బిఎన్బి అయితే రిసీవ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రిసీవ్డ్ ఓకేనా. ఇక్కడ చూడండి గైస్ ఓకేనా. సో ఓవరాల్గా మనకి ఎంత అయితే వస్తుంది ఓకేనా. సో ఇక్కడ చూసుకోండి ఓవరాల్గా మనకి ఎంత అయితే వస్తుంది రిసీవ్డ్ అని చెప్పేసి. సో దీన్ని అయితే మీరు సెల్ చేసేయాలి. సెల్ ఎలా చేయాలి, సో ఇక్కడ నుంచి సెల్ అనేది చేసి సెల్ అయిపోతుంది. సో దాన్ని అయితే కరెంట్ వాలెట్లోకి అయితే వచ్చేస్తుంది గైస్ ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండియన్ రూపీస్లోకి అయితే వచ్చేస్తుంది. సో దీని నుంచి మీరు ఏదైతే బ్యాంక్స్ అయితే పెట్టారో సో వాటికి అయితే విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు ఓకేనా. సో గైస్ మీరు సో ఇట్లా కాకుండా మీరు ఎక్కువగా లూట్ చేశారనుకోండి అంటే సో స్మాల్ బ్యాలెన్స్ మాత్రమే దీన్ని ఇక్కడ అయితే కన్వర్ట్ చేయడానికి అవుతుంది గైస్ ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్టయితే కన్వర్ట్ టు స్మాల్ బ్యాలెన్స్ ఉంది కదా. సో ఓన్లీ స్మాల్ బ్యాలెన్స్ అంటే ఒక $2-3 or $4 అట్లా అక్కడ వరకు అయితే మీరు కన్వర్ట్ చేయడానికి అవుతుంది. సో అంతకంటే ఎక్కువ ఉన్నదనుకోండి సో మీరు ఎట్లా చేయాలి అంటే సో ఈ QLC అనే వాలెట్ ఉంది కదా, సో దీంట్లోకి అయితే రండి. సో దీంట్లోకి అయితే వచ్చిన తర్వాత సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు 2 times అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ QLC/BTC, QLC/ETH అని. సో సింపుల్గా మీరు ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను QLC/ETH అయితే సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లిమిట్లో అయితే సెల్ చేయకండి ఎప్పుడు ఓకేనా. సో దీని అయితే మార్కెట్లో పెట్టి అయితే సెల్ చేసుకోండి. సో మార్కెట్లో పెట్టి సెల్ చేసుకోండి. అమౌంట్ అయితే ఎంత QLC అయితే ఉందో సో అంత QLC అయితే ఇక్కడ 100% అయితే ఇచ్చేసి ఇక్కడ బై అనే బటన్ అయితే సెల్లోకి అయితే వెళ్ళండి ముందు. సో ఇక్కడ 100% అయితే ఇచ్చేయండి. 100% ఇచ్చిన తర్వాత సో మీ దగ్గర 100 ఉన్నాయి కదా, సో 100 అయితే వస్తాయి. ఇక్కడ సెల్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే సెల్ అయిపోతుంది. సో సెల్ అయిపోయిన తర్వాత దాన్ని సో మళ్ళీ మీరు ETH నుంచి
బిఎన్బికి అయితే వెళ్ళండి ఓకేనా. ఓకే, మీకు ట్రాన్సాక్షన్ ఫీజెస్ అయితే తక్కువ పడతాయి ఓకేనా. ఈటీహెచ్ నుంచి మీరు బిఎన్బికి అయితే ట్రేడ్ చేయండి. సో ట్రేడ్ చేసిన తర్వాత లాస్ట్లో బిఎన్బిని మనం మళ్ళీ కాయిన్ స్విచ్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఓవరాల్గా. ఇది గైస్ ఈ వీడియో. అండ్ మీకు వీడియోలో అయితే ట్రిక్ చెప్తాను అన్నాను ఓకేనా. సో గైస్ ట్రిక్ అప్లై చేయడం ఏమీ లేదు గైస్ ఓకేనా. సో సింపుల్గా మీరు ఏదైతే క్యూ వాలెట్ అప్లికేషన్ ఉందో సో ఆ క్యూ వాలెట్ అప్లికేషన్ డేటా అయితే క్లియర్ చేసేయండి ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను చెప్పేది వినండి. సో తర్వాత ప్రాసెస్ అంతా మీకు అర్థమైపోతుంది ఓకేనా. సో సింపుల్గా మీరు విత్డ్రా చేసేసుకున్న తర్వాత సో ఇవాళ విత్డ్రా చేసుకున్నారనుకోండి, సో ఇవాళ చేయకండి ఓకేనా. సో రేపు ఓకేనా. సో ఇవాళ మీరు విత్డ్రా చేసుకున్నట్టయితే రేపు ట్రై చేయండి సో ఈ ప్రాసెస్ని. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే సో క్యూ వాలెట్ అప్లికేషన్ డేటా ఉంది కదా, సో క్యూ వాలెట్ అప్లికేషన్ డేటా మొత్తం క్లియర్ చేయండి. సో ఏరోప్లేన్ మోడ్ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి. సో రేపు చేసేటప్పుడు చేసి ఓకేనా. సో ఒక కొత్త జీమెయిల్ ఐడితో అయితే లాగిన్ చేయండి. సో లాగిన్ చేసిన తర్వాత సో మీరు ఒక కొత్త అకౌంట్ అయితే ఓవరాల్గా క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు కేవైసీ ఓకేనా, కేవైసీ సేమ్ డాక్యుమెంట్స్ ఇవ్వండి గైస్ ఓకేనా. సో ఈ వాలెట్కి ఏదైతే డాక్యుమెంట్ ఇచ్చారో సేమ్ డాక్యుమెంట్ అయితే ఇవ్వండి. విత్ ఇన్ 1 అవర్లో 24 అవర్స్లో మీకు అయితే వెరిఫై అయితే అయిపోతుంది ఓకేనా. సో నేను ఆల్రెడీ ట్రై చేశాను, నాకు వెరిఫై అయితే అయింది. సో 100% అయితే అవుతుంది. సో సేమ్ డాక్యుమెంట్ అయితే ఇచ్చేయండి. సో సేమ్ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత మీకు వెరిఫై అయిపోయినట్టయితే 14 days తర్వాత మళ్ళీ విత్డ్రా చేయండి. సో మళ్ళీ క్లియర్ డేటా కొట్టండి. సో మళ్ళీ సేమ్ డీటెయిల్స్తో ఓకేనా, మళ్ళీ సేమ్ డీటెయిల్స్తో మళ్ళీ కేవైసీ చేసుకొని మళ్ళీ 14 days అన్లిమిటెడ్ ఎర్న్ చేయొచ్చు కేసు ఓకేనా. సో ఈ అప్లికేషన్ రన్ అయినంత కాలం మనం అయితే ఎర్న్ చేస్తూనే ఉండొచ్చు. సో స్టే ట్యూన్ విత్ జిఎంకే. వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా చేసినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి కేసు ఓకేనా. ఓవరాల్గా ఇది కేసు ఈ వీడియో. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే బిట్మార్క్ అప్లికేషన్లో ఎవరెవరైతే ఇంకా ట్రేడ్ చేయలేదు ఓకేనా. సో అప్లికేషన్లోకి ఎవరెవరైతే కేవైసీ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళైతే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసి ట్రేడ్ చేయండి. సో ఇంకొక గుడ్ న్యూస్ కేసు ఓకేనా. సో ఆక్టెక్స్ నేను ఎయిర్ డ్రాప్ చెప్పాను కదా. సో ఆక్టెక్స్ ఓకే, ఆక్టెక్స్ ఎయిర్ డ్రాప్ ఉంటుంది కదా. సో ఈటీహెచ్ ఎయిర్ డ్రాప్ ఓకేనా. సో ఆ ఎయిర్ డ్రాప్ పేమెంట్స్ అయితే స్టార్ట్ అయినాయి. విత్ ఇన్ 7 working daysలో మీకు అయితే మీ పేమెంట్స్ అయితే మీ ట్రస్ట్ వాలెట్లోకి అయితే వచ్చేస్తాయి ఓకే. ఈటీహెచ్ డైరెక్ట్గా వాళ్ళైతే ఈటీహెచ్లోనే మనకైతే ట్రస్ట్ వాలెట్కి అయితే ఇచ్చేస్తున్నారు. దాని సింపుల్గా మీరు కాయిన్ స్విచ్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో విత్ ఇన్ 7 working daysలో మీ అందరికీ కూడా పేమెంట్స్ అయితే రిసీవ్ అవుతాయి ఆక్టెక్స్ ఎయిర్ డ్రాప్వి. అండ్ బిట్మార్క్ కూడా చాలా పెద్ద లూట్ అవుతుంది కేసు ఓకేనా. సో బిట్మార్క్ కూడా ఎవరు కూడా మిస్ చేయొద్దు. కేవైసీ చేసి సో మీరు ట్రేడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఆల్రెడీ ట్రేడ్ చేసుకోండి. సో లేదనుకున్నట్టే వాళ్ళకైతే గూగుల్ ఫామ్కి అయితే ఫిల్అప్ చేయండి. సో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసుకున్నట్టయితే మీకు ట్రేడ్ అయితే చేస్తారు వాళ్ళు. సో అమౌంట్ అయితే ఓవరాల్గా వాళ్ళతో అయితే డిస్కస్ చేయండి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఓవరాల్గా బిట్మార్క్ గురించి. సో వీడియోలో చెప్తే ఇంకా లెంత్ అవుతుంది. సో ఓవరాల్గా ఇదిగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ వేసి సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే క్యూ వాలెట్ అప్లికేషన్ ఇంకా జాయిన్ అవ్వలేదో ఫటాఫట్ అయితే జాయిన్ అవ్వండి. సో ఓకే లైవ్